పరిస్థితి చెయ్యి దాటిపోతోంది. దీన్ని పరిస్థితి అంటే సిచ్యువేషన్. సిచ్యువేషన్ ఈజ్ చెయ్యి దాటిపోతుంది అనే దాన్ని గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటాం. సిచ్యువేషన్ ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. సెకండ్ వన్, విషయం చెయ్యి దాటిపోతోంది. విషయం అంటే మ్యాటర్. మ్యాటర్ ఈజ్ చెయ్యి దాటిపోతుంది అంటే గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. మ్యాటర్ ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. పిల్ల చెయ్యి దాటిపోతోంది. గర్ల్. పిల్ల అంటే గర్ల్. గర్ల్ ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ hand. Girl is getting out of hand. ఉద్యోగం చెయ్యి దాటిపోతోంది. ఉద్యోగం అంటే జాబ్. జాబ్ ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. జాబ్ ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. వాడి ప్రవర్తన చెయ్యి దాటిపోతోంది. హిజ్ బిహేవియర్. వాడి అంటే అతని కదా. హిజ్ బిహేవియర్ ప్రవర్తన ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. హిజ్ బిహేవియర్ ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ఇక్కడ అన్నిట్లో కూడా మనం నౌన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్, ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్నే మనం యూజ్ చేసాం. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అనుకోండి, హెల్పింగ్ వర్బ్ ఆర్ అవుతుంది. వాళ్ళు చెయ్యి దాటిపోతున్నారు అనుకోండి, దే ఆర్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ఇలా చెప్పాలి. అతని జీవితం చెయ్యి దాటిపోతోంది. అతని జీవితం అంటే హిజ్ లైఫ్. హిజ్ లైఫ్. హిజ్ లైఫ్ ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. సెవెంత్ వన్, సమయం చెయ్యి దాటిపోతోంది. సమయం అంటే టైం. టైమ్ ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. టైమ్ ఈజ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. అది ఆమె అంటే హెర్. ఆస్తి అంటే ప్రాపర్టీ. హెర్ ప్రాపర్టీ ఈజ్ getting out of hand. Her property is getting out of hand. ఆమె ఆరోగ్యం చెయ్యి దాటిపోతోంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.